అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ ఇస్తుండండి, ఆదరిస్తుండండి. మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్స్ నేను తీసుకురావడం జరుగుతుంది. ఖమ్మంలో ఏ హైవేలో ఎంత గజం ఉందని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అదేవిధంగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా విలేజెస్లో, స్టేట్లలో, కంట్రీస్లలో ఉంటారు కాబట్టి ఖమ్మంలో ఏ హైవేలో రేటు ఎంత ఉందో మీరు తెలుసుకున్నప్పుడు మీ బడ్జెట్ ఎంతో, అదేవిధంగా మీ దగ్గర మీరు ఎన్ని గజాలు తీసుకుంటున్నారో మీ బడ్జెట్ ఎంతో నాకు చెప్పినట్టే మీ బడ్జెట్ని బట్టి మీకు ఎన్ని గజాలు వస్తుంది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్స్తో వచ్చాను. తరుణి ఎస్టేట్ వారిది DTCP అప్రూవ్డ్ వెంచర్స్ అండి. చాలామంది ఏమంటున్నారంటే మనకి ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనే ఉంటే బాగుంటుందండి అని అంటున్నారు. ఈ వెంచర్ గురించి అంటే ఇప్పుడు ఖమ్మం కొత్తగూడెం మీకు ఆల్రెడీ తెలుసు, అల్లీపురం తెలుసు, అల్లీపురం తర్వాత కొదువూరు ఉంటుంది. ఆ రోడ్డుకి గ్రీన్ఫీల్డ్ హైవే కొంచెం దగ్గరలో ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గరలో DTCP అప్రూవ్డ్ వెంచర్ వచ్చిందండి. ఈ వెంచర్ గురించి ఎన్ని ఏకర్స్, గజం ఎంత ఉంది, ఎన్ని గజాల నుంచి ప్లాట్ సైజ్ ఉన్నాయంటే నేను ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రీల్ షేర్ చేయండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. కాల్ చేసినట్టయితే మీరు బడ్జెట్ అంతా నాకు చెప్తే నేను మంచి ప్లాట్ మీకు ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మీకు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక వీడియో మొత్తం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. హలో అండి. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసాము. వీడియో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో గురించి నేను మొత్తం మీకు వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తరుణి ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ అండి. దీని ఒక లొకేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదండి, అది ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అండి. అది వచ్చేసి దానికి అతి దగ్గరలో ఉందండి. మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదా, ఇటు నుంచి మళ్ళీ రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఇటు మనకు కొదుమూరు వస్తుంది. ఈ కొదుమూరు రోడ్డుకి వచ్చేసి మనకి 6650 రోడ్డుకి ఆనుకొని ఉందండి. ఆల్మోస్ట్ ఒక 3 ఏకర్స్ వరకు వెంచర్ అండి ఇది. DTCP వెంచర్ అండి ఇది. ఓకే, చూస్తున్నారు కదా వీవినెస్. ఒకసారి మీకు లొకేషన్ నేను రైట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉంది. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ అండి. MSN కోల్డ్ స్టోరేజ్ దాని పక్కనే ఉంది. చాలామంది నన్ను అడుగుతున్నారంటే ఆల్రెడీ హౌజెస్ కట్టుకోవడానికి దగ్గర ఉండాలి, అదేవిధంగా వచ్చేసి రోడ్డుకి దగ్గరలో ఉండాలి, దేవరపల్లి హైవేకి దగ్గరలో ఉండాలంటున్నారు. మీకోసమే ఈ వీడియో తీశాను. మీకు ప్రైస్ ఎంత, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. SBIT ఇంజనీరింగ్ కాలేజ్ అతి సమీపంలో ఉంది. అదేవిధంగా మమత హాస్పిటల్కి మెడికల్ కాలేజ్కి అతి దగ్గరలో ఉందండి. న్యూ కలెక్టరేట్ ఆఫీస్కి జస్ట్ మనకు 2 కిలోమీటర్ దూరంలో వెంచర్ ఉందండి. అమరావతి హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో, అదేవిధంగా IT టవర్స్కి అతి దగ్గరలో ఉందండి. ఇకపోతే మనకు వచ్చేసి తక్షణమే గృహ నిర్మాణం చేసుకోవచ్చు. చాలామంది కూడా హౌస్ కట్టుకోవడానికి అంటారు కాబట్టి వెంటనే గృహ నిర్మాణం చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆల్రెడీ పుట్టకోట వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మీకు నామా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కడుతున్నారండి. దానికి కూడా ఈ వెంచర్ దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా మీకు ఆల్రెడీ తెలుసు పుట్టకోటలో బొమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మా సిటీ కాలేజ్కి అయితే దగ్గరలో ఉంది. చైతన్య ఇంటర్నేషనల్ స్కూల్కి దగ్గరలో ఉంది. అదేవిధంగా ఖమ్మం ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్కి అతి చేరువలో ఉందండి. సింపుల్గా ఈ వెంచర్లో ప్లాట్ తీసుకున్న మట్టికి అన్ని విధాలుగా అన్ని హైవేస్కి కనెక్టివిటీ ఉంటుంది. ఇక ఒకసారి మనకు లొకేషన్ హైలైట్స్ మనం ఒకసారి చూసుకుంటే ప్రాజెక్ట్ హైలైట్స్ DTCP రేర్ అప్రూవల్ ఇవ్వటండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. మెయిన్ ఎంట్రన్స్ మీరు ఆల్రెడీ చూపించాను. ఆర్చ్తో కూడిన గేట్ సదుపాయం ఉంటుంది. వెండర్ చుట్టూరు ప్రతిష్టమైన ప్రహరీ గోడ నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సదుపాయం అండ్ డ్రైనేజ్ అది కూడా నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇక రోడ్లు తీసుకుంటే మన 40 and 40-30 అడుగుల విషయాలు బట్టి CC రోడ్లు వేసారు ఆల్రెడీ. ఇకపోతే పిల్లల పార్కు గ్రీన్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్లాట్కి మంచినీటి పైప్ కూడా అది కూడా వేస్తారు. నెక్స్ట్ 100% వాస్తు క్లియర్ టైటిల్ అండి. అదేవిధంగా మీకు ప్లాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ పోస్ట్పోన్ చేయడం 1 month చేస్తాము, 2 months చేస్తాము లేదు. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ గురించి మొత్తం తెలుసుకున్నాను. వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అందువల్ల ఈ వీడియో చేశానండి. అదేవిధంగా షటిల్ కోర్టులు, ఓపెన్ డ్రైనేజీ ఇవన్నీ కూడా యాజ్ డీజ్గా ఉంటాయి మనకి. ఇకపోతే మనం ప్రైస్ ఒకసారి చూసుకుందామండి. మనకు వచ్చేసి కమర్షియల్ కావాలంటే అంటే మీకు ఆల్రెడీ 66 ఫీట్ల రోడ్డుకి కావాలంటే ఏమో 16,500 రూపాయలు గజం ఉందండి. లేదండి మనకి కమర్షియల్ కాదండి, జస్ట్ మామూలుగా రెసిడెన్షియల్ ప్లాట్స్ కావాలంటేనేమో 13,500 ఉందండి. ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేసి చాలా ప్లాట్స్ అయిపోయినాయండి. మనకు ఓన్లీ 26 ప్లాట్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, 26 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఖమ్మం అల్లీపురం రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి. మనకు వచ్చేసి ఓకే
ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ వెంచర్కి వెళ్ళాను, ఈ వెంచర్ మొత్తం చూశాను, వీడియో నేను ఆల్రెడీ షూట్ చేశాను. సో చాలా చాలా బాగుంది. చాలామంది మీకోసమే నేను ఆ వీడియో తీశాను. అదేవిధంగా ఎంఎస్ఎన్ టౌన్షిప్ మీకు డిటీసీ అప్రూవ్డ్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ. ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి పార్క్ అండి. ఎందుకంటే డిటీసీ అంటే ఏంటంటే మినిమం గ్రీన్ పార్క్ వదలాలి నామ్స్ ప్రకారంగా. సో ఆల్రెడీ వీళ్ళు గ్రీన్ పార్క్ కూడా ఆ పార్క్ కూడా వదిలేసేసారండి. ఆల్రెడీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. రేపు ఫ్యూచర్లో ఏదైనా వర్క్కి వెళ్ళాలని కూడా హ్యాపీగా దానికి తగ్గట్టు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలనుకోండి, ఈ హైవే నుంచి రావచ్చు ఈ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. లేదు మీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇటువైపు వెళ్ళాలన్నా సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, సో కనెక్టివిటీస్ సో చాలా చాలా బాగుందండి కనెక్టివిటీస్. నా నెంబర్ ఇస్తాను, మీకు కాల్ చేయండి. ఫర్దర్గా నేను కాల్ చేస్తే మీకు ఏంటి ఎలాగన్నది నేను ఫ్యూచర్లో మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను మీ ముందుకు నేను తీసుకొస్తాను. నాకు ఫోన్ చేయండి. ఫర్దర్గా నా వీడియో నచ్చింది అనుకోండి, మేము సైట్ విజిట్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.